అయినాక నా గురుతుల్యులందరి దగ్గరికి నేను వచ్చిన. అందరు దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ కోదండరామ్ గారు తెలంగాణ గురువు అయితే, దళిత గురువు మాకు మా మల్లపల్లి లక్ష్మయ్య గారు, కమ్యూనిస్ట్ గురువు మాకు ఇక్కడ రంగారెడ్డి గారు, ఎందుకంటే మా నాయన అప్పుడు అది చేసి ఉండే. మాకు ఈ సామాజిక ఉద్యమాల గురువులు ఇగో వీళ్ళిద్దరు, వినయ్ కుమార్ అన్న, బెల్లయ్య నాయక్ గారు, గోవర్ధన్ గారు మా జేఏసీ ప్రైడ్. ఆయన విశ్వేశ్వర గారు మాకు పాఠాలు చెప్పిన నాయకుడు. ఒక మంచి విద్యావంతుల వేదిక మిత్రుడు నాగన్న, దాంతోపాటు మా జీలకర్ర సీనన్న, వీళ్ళందరి మధ్యకు నేను మా సిపిఐ మాజీ నాయకుడు, ఇప్పుడు ఆపు ఆయన మాకు సిపిఐ నాయకుడిగానే తెలుసు. తిరుమావలవన్ గారు నిజంగా మేము ఏకలవ్యులం, ఇంతవరకు కలవలేదు కానీ ఏకలవ్య శిష్య. సో యాక్సిడెంటల్గా ఇక్కడికి వచ్చినా కూడా ఇన్సిడెంట్ కొరకే వచ్చినందుకు సంతోషంగా ఉంది. మండలి తర్వాత మొట్టమొదటి మీటింగు ఈ మీటింగ్ కావడం అనేది ఇంకా గర్వం. ఇది ఒక రకమైన ఒక ఇనిషియేషన్ కొరకే అని చెప్పి ఒకటి రెండు నిమిషాలు మాట్లాడటానికే కోదండరామ్ గారి దగ్గర నేను సమయం తీసుకున్నా. సౌత్ ఇండియా డిస్క్రిమినేషన్ దాని మీద మీకంటే ఎక్కువ నేనేమి ఇంకా థియరీలు చెప్పేంత స్థాయి నాకు రాలేదు. మహాపండితులు ఇక్కడ కూర్చున్నారు. ఇదే వేదిక మీద ఇదే వ్యక్తులతో ఒక పెద్ద ధర్నా హైదరాబాద్లో నిర్వహించాలని నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక, నేను పూర్తి స్థాయి సమయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని అయినప్పటికి కూడా సామాజిక ఉద్యమకారుణ్ణి, మాలమానాడు అధ్యక్షుడిని, ఇక్కడ నా టీం అంతా కూడా ఉన్నది. కాబట్టి మీరు ఎన్ని రోజులు ఆ సమయం మీరు తీసుకుంటారో, ఒక పెద్ద ధర్నా లేకపోతే దీక్ష లాంటిది తీసుకోకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి చివరికి మనిషిగా బతికించే స్థాయికి కూడా లేకపోగా సౌత్ నార్త్ ఫస్ట్ హిందూ ముస్లిం అయింది, తర్వాత జెండర్ డిస్క్రిమినేషన్కి వచ్చింది, ఇప్పుడు ప్రాంత వివక్షకు కూడా వచ్చిన పరిస్థితుల్లో ఈ ప్రాంతం యొక్క అస్తిత్వం నిలుపుకోవాలంటే, దక్షిణ భారతదేశం అస్తిత్వం నిలుపుకోవాలంటే రాజకీయ బానిసత్వాన్ని మానిపోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆర్థిక గుత్తాధిపత్యం తీసుకున్నారు, రాజకీయ గుత్తాధిపత్యం తీసుకున్నారు, ఇప్పుడు ప్రాంతీయ గుత్తాధిపత్యం తీసుకొని మనల్ని బానిసలుగా మార్చడానికి కుట్ర జరుగుతున్న తీరును దక్షిణ భారతదేశ రాజకీయ పక్షాలన్నీ రాజకీయ నాయకులు గమనించకపోతే, ఇక్కడున్న బీజేపీ మిత్రులారా మీకు కూడా విజ్ఞప్తి మాత్రమే, తర్వాత అది డిమాండ్ అవుతుంది, రేపు హెచ్చరిక కూడా అవుతుంది. మీ యొక్క నాయకుల యొక్క అడుగులకు మడుగులొత్తకుండా దక్షిణ భారతదేశం యొక్క రాజకీయ, సామాజిక, సాంఘిక సమానత్వం కోసం పోరాడే దాంట్లో అందరం కూడా కలిసి పోరాడదామని నేను ఒక సామాన్యమైన సామాజిక ఉద్యమకారుడిగా నిరంతరం ఈ అంశంలో మీకు సమర్థిస్తానని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై ఇండియా. ఈ విషయంలో పెద్దలు జూలకంటి రంగారెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. దీన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో తీర్మానంగా పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేను నా మొదటి స్పీచ్ ఇదే అవుతుందేమో అని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ రేపు ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారిని కలిసినా, మా పార్టీ పెద్దల్ని కలిసినా కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన అంశాన్ని తెర మీదకి తెచ్చి ఉభయ సభల్లో, శాసనసభలో, శాసన మండలిలో ఇది ఒక తీర్మానంగా పెట్టడానికి నేను కూడా కృషి చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.